భగవద్గీత యథాతథం. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడుకు తన కష్టాలను తొలగించుటకు ఉపదేశించబడినది. మానవులకు దీనివలన అజ్ఞానం నుంచి తొలగించబడి జ్ఞానాన్ని పొందుతారు. మొదట ఈ భగవద్గీతను కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మహావిష్ణు సూర్య భగవానునికి ఉపదేశించాడు. ఇది తరువాత కాలంలో గురు శిష్య పరంపరల్లో శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడు నారదులకు, నారదుల వారు వ్యాస మహర్షికి, అలా గురు శిష్య పరంపరలో 19వ శతాబ్దంలో భక్త వేదాంత ప్రభుపాదుల వారు వీరి ద్వారా మనకు లభిస్తూ ఉంది. ఇది వ్యాస మహర్షి సంస్కృతంలో రాశారు. ఇప్పుడు భగవద్గీతలోని శ్లోకాలను ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళదాం. పాండవులు ధర్మాత్ములు కావున వీరు కూడిన ప్రదేశాన్ని ధర్మక్షేత్రం అన్నారు. కురుక్షేత్రం అనే ప్రదేశంన యుద్ధం జరుగుతూ ఉంది. ధృతరాష్ట్రుడు తన రాజభవనంలో ఉన్నాడు. రణరంగంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. సంజయుడు అతని కొలువులో పనిచేస్తున్నాడు. సంజయుడు వ్యాస మహర్షి శిష్యుడు కావున యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో చూడగల సమర్థుడు. అందువల్ల ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి అడిగాడు, యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో చెప్పమని. మా కుమారులు మరియు పాండవులు అక్కడికి వచ్చి ఉన్నారు యుద్ధభూమికి, అక్కడ ఏమి జరుగుతుందో చెప్పమన్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుచ్చవః మామకాం పాండవాచైవ కిమకూర్వత సంజయ. పై విధంగా ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు ఇలా బదిలిచ్చాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవుల యొక్క వ్యూహమును చూచిన దుర్యోధనుడు సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యునితో మాట్లాడడానికి అతని దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాడు. సంజయ ఉవాచ దుష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు, అతని కుమారుడు దృష్టద్యుమ్నుడు. ఇతను కూడా ద్రోణాచార్యుని శిష్యుడే. ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చిన దుర్యోధనుడు, ఓ ఆచార్యదేవ, దృష్టద్యుమ్నుడితో కూడిన పాండవ సైన్యాన్ని, పాండవుల యొక్క వ్యూహాన్ని చూడుము అంటున్నాడు. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యమహితించముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళిన దుర్యోధనుడు, ఓ గురుదేవా, ఈ పాండవ సైన్యంలో భీమార్జునులకు సమానమైన వారు చాలామంది ఉన్నారు. వారిలో కొందరు యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుని వంటి వారు ఉన్నారు అని గుర్తు చేశాను. దృష్టకేతు చకేతానాం కాశీరాజస్య వీర్యవాన్ పురజిత్ కుంతి భోజస్య శైబ్యస్య నరపుంగవః. ఆ పాండవ సైన్యంలో ఇంకా ఎంతోమంది యోధులు ఉన్నారు. వారిలో దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యులు ఉన్నారు.
युधामन्यस्य विक्रान्ता उत्तमौर्जा च वीर्यवान् सौभद्रौ द्रौपदेया च सर्व एव महारथः. పాండవ పక్షాన పరాక్రమవంతులైన యుయుధానుడు, ఎంతో శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారుడు వీరు ఆ సైన్యంలో ఉన్నారు అని చెప్పెను. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన కౌరవ సైన్యంలో కూడా చాలామంది మహారథులు ఉన్నారు. మీకు తెలియట కొరకు వారిని గూర్చి మీకు వివరిస్తాను అని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో అన్నాడు. భవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య సమితింజయ అశ్వత్థామా వికర్ణస్య సౌమదత్తస్తదైవ చ. ఇంతసేపు పాండవ సైన్యాన్ని వివరించిన దుర్యోధనుడు ఇప్పుడు కౌరవ సైన్యం గురించి వివరిస్తున్నాడు ద్రోణాచార్యునికి. మన సైన్యంలో కూడా ఎప్పుడూ విజయాన్ని సాధించే భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు లాంటి వీరులు మన సైన్యంలో కూడా ఉన్నారు అని చెప్పాను. అన్యే చ బహవాన్ శూరా మదర్దే త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. ఆచార్యదేవ, మన కౌరవ శ్రేణులలో నా కోసం ప్రాణాలు దారబోయగల వీరులు ఉన్నారు. వారు అనేక రకాల ఆయుధాలు కలిగి యుద్ధ నైపుణ్యం కలిగి ఉన్నారు. అపరాప్తం తదాత్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమేతేషాం బలం భీమాభిరక్షితం. కౌరవసేన పాండవ సైన్యం కంటే చాలా ఎక్కువ. అపరిమితమైన సైన్యం భీష్ముని సారథ్యంలో ఉంది. కానీ పాండవులలోని భీముని సైన్యం మాత్రం పరిమితమై ఉంది అని ద్రోణాచార్యునకు దుర్యోధనుడు తెలిపెను. అయనేషు చ సర్వేషు యదా భావమవస్థితాం భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. దుర్యోధనుకు భీష్మునిపై చాలా నమ్మకం. సేనా వ్యూహ ద్వారం నందలి ఆయా ముఖ్య స్థానాల్లో నిలిచి ఉండి మీ పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణను కల్పించవలసిందిగా ద్రోణాచార్యుణ్ణి దుర్యోధనుడు అడిగాడు. తస్య సంజయనం హర్షం కురురుద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చం శంఖం దద్మౌ ప్రతాపవాన్. అపజయమంటూ ఎరిగినటువంటి భీష్ముని నమ్ముకొని దుర్యోధనుడు యుద్ధానికి దిగాడు. అటువంటి దుర్యోధనునికి ఆనందం కలిగించడం కోసం భీష్ముడు తన దగ్గర ఉన్న శంఖాన్ని సింహగర్జన వంటి శబ్దాన్ని కలుగునట్లుగా తన దగ్గర ఉన్న శంఖాన్ని పూరించాడు భీష్ముడు. తత శంఖస్య భేర్యస్య పనవానక గోముఖ సహసైవాభ్యహన్యంతో సశబ్దస్తుములోభవాత్. తరువాత శంఖములు, వాయిద్యాలు, కొమ్ములు, ఇతర అనేక రకాలైనటువంటి వాయిద్యాలు ఒకేసారి మోగించబడ్డాయి. వీటి వల్ల యుద్ధభూమి వాతావరణం నెలకొనింది. తత శ్వేతైర్హయైర్ముక్తే మహితిశ్చందనే స్థితౌ మాధవ పాండవా చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుం. తరువాత పాండవ సైన్యం నందు శ్రీకృష్ణార్జునులకు
తెల్లని గుర్రములతో వారి యొక్క రథమున్నది. ఆ రథమునందు కూర్చున్నటువంటి వీరు వారి యొక్క శంఖములను ఊదారు. పాంచజన్యం హృషికేశో దేవదత్త ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు ఊదినటువంటి శంఖం పేరు పాంచజన్యము. అర్జునుడు ఊదినటువంటి శంఖం పేరు దేవదత్తము. భీముడు పౌండ్రము అను శంఖమును ఊదాడు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవస్య సుగేషామణి పుష్పకౌ కాశంచ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దుష్టద్యుమ్నో విరాటస్య సాత్యకించ పరాజితా ద్రుపదౌ ద్రౌపదేయా చ సర్వస్య పృథివీపతే సౌభద్రస్య మహాబాహు శంఖాన్ దద్మం పృథక్ పృథక్. ధృతరాష్ట్రునకు సంజయుడు చెబుతున్నాడు, ఓ రాజా, కుంతీపుత్రులైనటువంటి ధర్మరాజు అనంత విజయము అను శంఖమును పూరించారు. నకులుడు సుగేషమను శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అను శంఖమును పూరించారు. గొప్ప విలుకాడైనటువంటి కాశీరాజు యోధుడైన శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారుడు, గొప్ప బాహువులు కలిగినటువంటి అభిమన్యుడు వీరులందరూ తమ తమ శంఖములను ఊదారు అని చెప్పాడు. సఘేషోర్ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయాత్ సభస్య పృథివీం చైవ తుములోభ్యానునాదయన్. భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేలాగా ఆ శంఖధ్వానాలు ఇతర వాయిద్యాల వల్ల దుర్యోధనునకు హృదయము బద్దలైనట్లుగా అనిపించినది. అద వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్న పాండవా హృషికేశం తదా వ్యాప్త మిదమాహ మహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, హనుమంతుని జెండాను కలిగినటువంటి అర్జునుడు ధనుస్సును చేపట్టి బాణములను విరుచుటకు సిద్ధపడెను. వ్యూహముగా ఎదురుగా ఉన్నటువంటి కౌరవులను చూచి కృష్ణునితో ఇలా అన్నాడు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యా మస్మిన్ రణసముద్యమే. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో అన్నాడు, ఓ ఆచార్య, 2 సేనల మధ్యలో నా రథాన్ని నిలుపుము. దీనివలన ఈ యుద్ధమునికి ఎవరెవరు వచ్చారు, నేను ఎవరెవరితో తలపడవలసి ఉంటుందో చూచెదను అనెను. ఏత్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవం. దుర్బుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రునకు ఇష్టమైన ఈ యుద్ధమును చేయుటకు వచ్చినటువంటి వారిని నేను చూచెదను అని చెప్పి కృష్ణునితో అర్జునుడు చెప్పాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయుత్వా రథోత్తమం. సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. అర్జునుడు అలా చెప్పగా శ్రీకృష్ణ భగవానుడు తన రథమును ఇరు సేనల మధ్యలో
రెండు సేనల మధ్యలో నిలిపెను. భీష్మద్రోణా ప్రముఖతాం సర్వేషాం చ మహీక్షితం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర రాజుల ముందర శ్రీకృష్ణుడు అర్జునునకు, ఓ పార్థ, ఇచ్చటకు వచ్చినటువంటి కౌరవులను చూడుము అని చెప్పెను. తత్రా పశ్యాసితాన్ పార్థ పితృనాద పితామహాన్ ఆచార్యానుతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తదా స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి. ఆ విధముగా రథము ఇద్దరి సైన్యముల మధ్యలో వెళ్ళగా అర్జునుడు తన యొక్క తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను చూచెను. తాన్ సమీక్షేష కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణు విషీదంతి దయబ్రవీత్. బంధువులను, స్నేహితులను చూచినటువంటి అర్జునుడు దయార్ధ హృదయుడై శ్రీకృష్ణునితో ఇలా పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుచ్చం సమువస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్వతి. అర్జునుడు కృష్ణునితో పలికెను, ఓ కృష్ణ, యుద్ధము చేయుటికై వచ్చినటువంటి నా మిత్రులు, బంధువులను చూసినంతనే నా శరీరములో అవయవములు కంపించుచున్నవి, నోరు ఎండిపోతున్నది అని చెప్పెను. వేపదుశ్యా శరీరే మే రోమహర్షస్య జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవాస్ పరిదహ్యతే. అర్జునుడు కృష్ణునితో, నా దేహమంతయు కంపించుచున్నది, గాంధీవంబు చేతి నుంచి జారుచున్నది, నా చర్మము మంటలాగా మండుచున్నది అని చెప్పాను. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనా నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా. ఓ కృష్ణ, ఏమాత్రము నేను నిలబడలేకపోతున్నాను, నన్ను నేను మర్చిపోతున్నాను, నా మనస్సు చెలించుచున్నది, అపశకునములు మాత్రమే నాకు గోచరించుచున్నవి అని చెప్పాను. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ కృష్ణ, యుద్ధభూమి నందు నా స్నేహితులను, బంధువులను చంపుట ద్వారా నేను ఏ విధంగా మేలు పొందేదనో నాకు తెలియకున్నది. అట్లాగే యుద్ధమునందు విజయము గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను కోరుకొనడం లేదు అనెను. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషా మర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యం పితరం పుత్రా సదైవ చ పితామహః. మాతులాం స్వసురాం పౌత్రాం
శాలాం సంబంధినస్థితా ఏతాన్న హంతిమిచ్ఛామి జ్ఞాతోపి మధుసూదనా. అపి త్రైలోక్యరాజ్యస్య హేతోం కిం ను మహీకృతే నిహత్య దార్తరాష్ట్రాణం కా ప్రీతిం శార్జనార్దనా. ఓ కృష్ణ, మేము ఎవరి కోసం ఈ రాజ్యమును సుఖమును కోరుకొని యుద్ధానికి తలపడుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున ఉన్నారు. మా బంధువులు మిత్రులు ఈ యుద్ధరంగమున ఉన్నారు. వారు నన్ను చంపగోరినను నేనెందుకు వారిని చంపవలను? ఈ భూలోకమే కాదు, ముల్లోకాల యొక్క ఆధిపత్యం ఇస్తానన్నను మేము యుద్ధం చేయుటకు సిద్ధముగా లేము. ధృతరాష్ట్రుని కుమారులను చంపుట వలన మాకు కలుగు ప్రయోజనములు ఏమిటి అనెను. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వా తానా తతాయినాం తస్మాన్నార్హా వయం హంతు దార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినం శ్యామ మాధవా. దుర్మార్గులను చంపుట వలన మాకు పాపమే వస్తుంది. ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను బంధువులను చంపుట వలన మాకు మంచిది కాదు. ఓ కృష్ణ, మా వారిని చంపుట వలన మాకు కలుగు లాభమేంటి? మేము ఏ విధంగా సుఖాలను పొందగలము అనెను. యద్యప్యేతేన పశ్యంతి లోభోపాహత చేతసం కురుక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నజ్ఞేయమస్మాభిన్ పాపాదస్మాన్నివస్థితుం కులక్షయ కృతం దోషం తపశ్యబ్ది జనార్దనా. ఓ కృష్ణ, వీరందరూ లోభము వలన కులనాశనము కానీ మిత్రులతో యుద్ధము చేయుట కానీ దోషము లేదనుకుంటున్నారు. కానీ వంశనాశనము తప్పని తెలిసి మేము ఎందుకు యుద్ధం చేయవలెను? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణ మధర్మో విభవత్యతా. కులము నశించుట వలన శాశ్వతములైనటువంటి వంశాచారములు నశించిపోతాయి. అందువలన వంశంలో మిగిలిన వారందరూ అధర్మాన్ని పాటిస్తారు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులశ్రియా స్వేషు దుష్టాసు వార్ష్యేయ జాయతే వర్ణ సంకరా. ఓ కృష్ణ, అధర్మం ఎక్కువైనప్పుడు స్త్రీలు చెడిపోతారు, కలుషితమవుతారు. అలా స్త్రీలు చెడిపోయినప్పుడు వర్ణసంకరం జరుగుతుంది. వారికి పుట్టే సంతానం అవాంఛనీయ సంతానం అవుతారు. సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో నేషాం క్లుప్తపిండోదకక్రియాం. దుష్ట సంతానం వలన కుటుంబమునకు ఆచారములు నష్టము కలుగును. ఆ విధంగా నష్టము కలిగించిన వారికి నరకము సంప్రాప్తించును. అలా వర్ణసంకరము ద్వారా పిండ ప్రధానములు ఆపివేయబడతాయి. దీనివలన వారి పితరులకు ఆత్మశాంతి కలగదు. దోషైరేతాం కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్తాజ్యన్నే జాతి ధర్మా కులధర్మాస్య శాశ్వతః. యుద్ధము జరిగితే స్త్రీలు చెడిపోతారు, వర్ణసంకరము జరుగుతుంది. అటువంటి దుష్ట సంతానము వలన వారు చేసేటి పాపకర్మల వలన
కులధర్మము జాతి ధర్మము నాశనమవుతుంది. ఉచ్చన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యానుశుశ్రుమా. ఓ కృష్ణ, కులధర్మము నాశనము చేయవారు శాశ్వతముగా నరకమునకు పోయుదురని గురు శిష్య పరంపర ద్వారా నేను వినివింటిని. అహో బలమహాత్పాతం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యశుకలోభేన హంతుం స్వజనముద్యతాం. ఓహో, ఏమి విచిత్రము! రాజ్య సుఖములను పొందుటకు మా యొక్క బంధుమిత్రులను చంపుటకు మేము సిద్ధపడి ఉంటిమి. ఎంత విచిత్రము! యది మామ ప్రతీకార మసహస్రం శస్త్రపానయం ధార్తరాష్ట్రారణేహన్యు సన్మోక్షమ తరం భవేత్. నిరాయుధుడును ప్రతీకార వాంఛ లేనటువంటి నన్ను కౌరవులు ఈ రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునం సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసం. సంజయుడు ఇలా అన్నాడు. పై విధంగా పలికిన అర్జునుడు దుఃఖంతో కలిగిన మనస్సుతో రథం నందే కూర్చుండిపోయాడు. ఇప్పటి వరకు మనము భగవద్గీత యందలి 1వ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే అధ్యాయము చూశాము. భగవద్గీత 2వ అధ్యాయము గీతాసారము. సంజయ ఉవాచ తం తదా కృపయా విష్ణు మశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్య మువాచ మధుసూదనం. సంజయుడు ధృతరాష్ట్రునితో అంటున్నాడు. బాధతో కన్నులలో నీళ్లు కదలాడుతున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు అతనితో ఇట్లు పలికాడు. శ్రీ భగవానువాచ కుతస్వ కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యే జిష్టమస్వర్గ్యే మకీర్తికరమర్జున. కృష్ణుడు అర్జునుడితో పలికాడు. ఓ అర్జున, నువ్వు కల్మషంగా మాట్లాడుతున్నావు. ఈ కల్మషము నీకు ఎక్కడి నుంచి వచ్చినది? జీవితపు విలువలు తెలిసిన వారికి ఈ విధంగా ఆలోచించుట సరికాదు. ఇది స్వర్గాది లోకములకు లభింపజేయదు, పైగా మీకు అపకీర్తిని కలిగిస్తుంది. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వే విపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్కృష్ట పరంతపా. ఓ అర్జున, నపుంసకులలాగా వీరత్వం లేకుండా నీకు తగదు. బంధుప్రీతి లాంటి హృదయ బలహీనతలను విడిచి యుద్ధానికి లెమ్ము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిం ప్రతియోత్సామి పూజార్హ వరిసూదనా. అర్జునుడు కృష్ణునితో పలికెను. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ములు, గురువులైన ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కోగలను అనెను. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్ధకామాస్తు గురునిహైవ భుంజీయ భోగే రుధిర ప్రదీర్ఘాన్.
గురువులను చంపుట కంటే భిక్షమెత్తి జీవించుట మంచిది కదా. పెద్దలను చంపుట వలన మాకు కలుగు లాభము రక్తమొచ్చే మలినమైనది. నైతద్విద్మం కతర్నో గరీయే యద్వా జయేమ యది వా నో జయేయుం యానేవ హత్వా న జిజీవిషామా స్థేవస్థితాం ప్రముఖే ధార్తరాష్ట్రం. యుద్ధమునందు ఏది మంచిదో నాకు తెలియకున్నది. మేము జయించుట లేదా వారు జయించుట అన్నది. మేము ఎవరినైతే చంపాలనుకున్నామో అటువంటి ధృతరాష్ట్ర కుమారులు మా ఎదుట యుద్ధరంగమున నిలిచి ఉన్నారు అనెను. కార్పణ్య దోషాపహత స్వభావం పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాం యచ్చేయం శాంతిశ్చితం బ్రూహి తన్మో శిష్యంతేహం సాధిమాన్ త్వా ప్రపన్నం. ఓ కృష్ణ, నేను దురాశకు ప్రభావితుడనై ఏది మంచిదో తెలియకున్నది. నేనిప్పుడు నీ శిష్యుడు మరియు శరణము నొందినవాడను. దయతో నాకు ఉపదేశాన్ని గావింపుము. ఏది మంచిదో ఏది ఉత్తమమైనదో నాకు తెలుపుము అనెను. నహి ప్రపశ్యామి మహాపనుద్యాత్ యచ్చేకముచ్చేషణమింద్రియాణాం అవాప్య భూమా వసపంతి మృజ్యం రాజ్యం సురాణామపి చాధిపత్యం. కృష్ణ, నా శోకమును తొలగించున్నది ఏదో నాకు తెలియకున్నది. స్వర్గంలోని దేవతలు రాజ్యములు ఏలునట్లుగా ఈ భూమిపై శత్రువులు లేనటువంటి రాజ్యమును ఇచ్చినను ఈ శోకము తీరదని అనుకుంటున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశం పరంతప నయేత్యా ఇది గోవింద ముక్త్వా తృష్ణం బభూవః. సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను. అర్జునుడు పై విధంగా పలికిన తరువాత నేను యుద్ధము చేయలేను అని చెప్పి మౌనముగా ఉండిపోయెను. తమువాచ హృషీకేశం ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచం. ఓ భరతవంశీయుడైన ధృతరాష్ట్ర మహారాజా, ఆ సమయంన నవ్వుతూ శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్యలో దుఃఖముతో ఉన్న అర్జునునితో ఇట్లు పలికెను. శ్రీ భగవానువాచ అశోంచ నవ్యశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు న గతాసూంచ నాను శోచంతి పండితా. శ్రీకృష్ణుడు అర్జునునితో అంటున్నాడు, ఓ అర్జున, నువ్వు పండితుని వలె మాట్లాడుచున్నావు. కానీ పండితులు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని దుఃఖించరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామాం సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ కూడా పూర్వము ఉంటిమి, భవిష్యత్తులో కూడా మనమందరము ఉంటాము. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి దీనస్తత్ర న ముచ్యతి. అలాగే మరణానంతరము కూడా ఒక దేహమును వదిలి ఇంకొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున దీనుడైన వాడు మోహమునందడు. ప్రతి శరీరమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము అనేటి స్థితులు క్రమముగా పొందును. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాం ఆగమాపాయినో నిత్య
నిత్యా సంస్థితిక్షత్వ భారత. ఓ కుంతీపుత్ర, సుఖదుఖాలు అనేటివి వేసవికాలము చలికాలంలాగా వస్తూ పోతూ ఉంటాయి. శారీరకంగా కలుగునటువంటి సుఖదుఖాలను మనము కలత నొందక సహించవలెను. యం హి న వ్యదయన్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ అర్జున, సుఖదుఖములయందు బాధపడక ఆ రెండు యందును ధైర్యముగా నిలిచివాడు మోక్షమునకు అర్హుడు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దుష్టోంత సనయోస్తత్వదర్శభీం. శరీరానికి ఉనికి లేదనియు ఆత్మకు మార్పు లేదనియు సత్యదృష్టులైన వారు నిర్ణయించి ఉన్నారు. ఈ రెంటిని అధ్యయనము చేసిన వారు వీటిని ధృవీకరించిరి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. ఆత్మ శరీరమంతయు వ్యాపించి ఉండును. అటువంటి ఆత్మను నశింపజేయుట ఎవ్వరికీ సాధ్యము కాదు. అంతవంత ఇమే దేహ నిత్యశక్తా శరీరిణం అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్వస్వ భారత. ఓ భరతవంశీయుడైన అర్జున, శరీరం అన్నది తప్పక నశించును, కానీ ఆత్మ అన్నది ఎప్పటికీ నశించదు. కావున అర్జున, నీవు యుద్ధము చేయము. యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవరైతే చంపుతున్నాను చంపబడుతున్నాను అనేవారంతా అజ్ఞానులే. ఎందుకనగా ఆత్మ చంపదు, చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయం అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. పుట్టుక గిట్టుక లేనటువంటి ఆత్మకు దేహము చంపబడినను ఆత్మ చంపబడదు. ఆత్మకు పుట్టుక మరణమన్నది లేదు. వేదా వినాశినం నిత్యం యయేనామజమవ్యయం కథం సః పురుషం పార్థ కం ఘాతామతిహంతికం. ఓ అర్జున, ఆత్మ నాశనము లేనిది, నిత్య యవ్వనమైనది, పుట్టుక లేనిది మరియు గిట్టిక లేనిది. అది తెలిసినవాడు ఎవరినైనాను ఎట్లు చంపుతాడు లేదా చంపిస్తాడు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణ న్యన్యాతి సంయాతి నవాని దేహి. మనిషి పాత దుస్తులను వదిలి కొత్త దుస్తులను ఎలా ధరించునో, ఆత్మ కూడా ఒక దేహమును విడిచి నూతన దేహమును పొందుచున్నది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మ ఆయుధము చేత ఖండించబడదు, అగ్నిచే దహించబడదు, నీటిచే తడవబడదు, వాయువులచే ఎండబడదు.
అచ్చేద్యేయమదాహ్యేయ మక్లేద్యేశోష్య ఏవ చ నిత్యం సర్వగతస్థాను రచలోయం సనాతనః. ఆత్మ ఛేదించినటువంటిది, కరుగునటువంటిది, దహించినటువంటిది మరియు ఎండనటువంటిది. అట్టి ఆత్మ సర్వత్రా వ్యాపితమును, మార్పురహితము, అచలనము, సనాతనములై ఉన్నది. అవ్యక్తోయమచింత్యేయమవికార్యేయముచ్యతే తస్మాదేవం విదిత్వానం నానుశోచితుమర్హసి. ఆత్మ కనపడదు, ఊహకు అందదు, మార్పు చేయలేనిది. ఈ విషయం తెలిసిన పిమ్మట దేహమును గూర్చి చింతించుట నీకు తగదు. అతః చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఓ మహాబాహు, ఒకవేళ ఆత్మ పుట్టును మరియు గిట్టును అని తలచినచో అటువంటి ఆత్మను గురించి నీవు దుఃఖించుట తగదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మముతస్య చ తస్మాదపరిహార్యేదే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము, మరణించిన వారికి జన్మము తప్పదు. కావున తప్పించుటకు వీలుగానటువంటి ఈ ధర్మమును గురించి దుఃఖించుట నీకు తగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్తానిదనాన్యేవ తత్ర కా పరిదేవనా. తాకగలిగినటువంటి శరీరములు మధ్యలో వస్తాయి, అలాగే మధ్యలో అంతరించిపోతాయి. అటువంటి వాటి గురించి దుఃఖించుట తగదు. ఆచార్యవత్ పశ్యతి కశ్చిదేవం ఆచార్యవద్ వదతి తదైవ చాన్యం ఆచార్యవచ్చైన మనః శృణోతి శ్రుత్వా సేనం వేద న చైవ కస్మిత్. కొందరు ఆత్మను అద్భుతంగా భావించెదరు, కొందరు దాన్ని అద్భుతంగా చెబుతారు, మరికొందరు దాన్ని అద్భుతముగా వింటారు. కొందరు విన్నటువంటి వారు దానిని గురించి ఏమాత్రమో తెలుసుకొనుట ప్రయత్నించరు. దేహి నిత్యమవాద్యేయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని సత్వం శోచితుమర్హసి. ఓ భరతవంశీయుడైన అర్జున, దేహమునందలి ఆత్మ ఎన్నటికీ చంపబడదు. కావున నీవు దేహము గురించి దుఃఖించుట తగదు. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మాదియుద్ధక్షేయే న్యత్క్షత్రియస్య న విద్యతే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే కాకుండా క్షత్రియుడవైన నీకు ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను వేరొకటి మంచి అయినది లేదు. కావున ఈ విషయంలో నీవు సంకోచింపగా యుద్ధము చేయము. యదృచ్ఛాయాచోపపన్నం స్వర్గద్వారామపావృతం సుఖినం క్షత్రియాం పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యుద్ధాల వల్ల స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అటువంటి యుద్ధాలు క్షత్రియులకు అప్రయత్నంగా వస్తాయి. కావున క్షత్రియులు సౌఖ్యవంతులు. అత చేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి. ఒకవేళ నువ్వు స్వధర్మమైన యుద్ధమును చేయకున్నచో
పాపమును పొంది కీర్తిని పోగొట్టుకుందువు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి స్మరణారపి రిత్యతే. ప్రజలు నీ అపకీర్తి గురించి చెప్పుకొందరు. గౌరవంగా ఉన్నవారికి అపకీర్తి మరణం కన్నను దారుణమైనది కదా. భయాద్రనాదు పరతం మంశంతే త్వా మహారథా ఏషాం చత్వ బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నీ మీద గొప్ప గౌరవం కలిగిన సేనాధిపతులు భయము చేత నువ్వు యుద్ధాన్ని వీడావని నిన్ను చులకనగా చూచెదరు. అవాంచ వాదాంచ బహుం వదిష్యంతి తవాహితాం నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు అనేక విధాలుగా కల్పించుకొని నీ సామర్థ్యమును నిందింతురు. అంతకన్నా నీకు దుఃఖమైనది వేరొకటి ఉందా? హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ కుంతీపుత్ర, యుద్ధమును చనిపోయినచో స్వర్గమును పొందిదవు, జయించినచో రాజ్యమును పరిపాలించదువు. కావున కృతనిశ్చుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖ దుఃఖ సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. సుఖదుఖాలను గాని లాభ నష్టాలను గాని జయాపజయాలను గాని లెక్కింపక యుద్ధము చేయుము. అట్లా చేయుట వలన ఎటువంటి పాపము రాదు. ఏషా తే విహితా సాంఖ్య బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఇంతవరకు నేను జ్ఞానమును సంపూర్ణంగా వివరించి తిని, ఇప్పుడు దీనిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ ద్వారా వివరించెదను. అట్టి జ్ఞానమును అనుసరించి ప్రవర్తించినచో కర్మబంధం నుంచి విడుదల అగుదువు. నేహ విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మ ప్రయత్నము అనుసరించుట ద్వారా నష్టము గాని హాని గాని లేదు. ఈ స్వల్ప ప్రయత్నము ద్వారా మహత్తరమైన భయము నుండి మనుజులు రక్షింపబడతారు. వ్యవసాయాత్మకా బుద్ధి రేకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధియే వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ మార్గమున కృష్ణ భక్తి రస భావాలతో కలిగిన వాడు ఒకే లక్ష్యమును కలిగి ఉండును. కృష్ణ భక్తి రస భావాలు లేనివాడు బుద్ధి అనేక విధములుగా నుండును. మాం పుష్పతాం వాచం ప్రవదంత్య విపక్షితం వేదవాదరతాం పార్థ నాణ్యదస్థితి వాదినం కామాత్మానం స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అల్పులైన వారు స్వర్గలోక ప్రాప్తి, మంచి జీవితము, రాజ్యాధికారము వంటి వాణిని పొందుటకై వేదములందరి మధురమైన వాక్కులను ఇష్టపడరు. ఇంద్రియ సుఖము, ధనము కోరువారు దానిని మించినది మరొకటి లేదని పలుకుదురు.
భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మకా బుద్ధిం సమాధౌ న విధీయతే. భౌతిక సుఖములందు ధనము యందు ఆసక్తులైన వారికి భగవానుని భక్తియుక్తి సేవ మనస్సునందు కలగదు. త్రైగుణ్య విషయా వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్వార్ధో నిత్య సత్వార్ధో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు ముఖ్యంగా త్రిగుణములైనటువంటి కర్మము కర్మఫలము గురించి చర్చించును. ద్వంద్వములైన సుఖదుఖములను విడనాడము, ఆత్మయందు స్థిరపడము అనెను. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకై తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతా. చిన్న బావిలో కలుగు ప్రయోజనములన్నీ పెద్ద జలాశయంలో కలుగునట్లు వేదములు చదివిన బ్రహ్మజ్ఞానులకు వేద సమస్త ప్రయోజనములు సిద్ధించును. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మా తే సంజ్ఞే స్వకర్మణి. నీ ధర్మమైనటువంటి కర్మలు చేయుటి యందే నీకు అధికారం ఉంది కానీ ఆ కర్మఫలములందు నీకు అధికారం లేదు. నీ కర్మఫలములకు నీవే కారణమని అనుకోకు. అట్లని నీ విద్యుక్త ధర్మమైనటువంటి కర్మలు చేయుట నువ్వు మానరాదు. యోగస్థం కురు కర్మాణి సంజ్ఞాం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యౌ సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, జయాపజయాల మీద ఆసక్తిని విడచి ఈ రెంటిని సమభావంతో చూడాలి. దానినే యోగం అనబడును. దూరేణ హెవరం కర్మ బుద్ధియోగార్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాం ఫలహేతవం. కృష్ణునిపై భక్తిభావాలతో హీనమైన కర్మల నుంచి దూరము చేసుకొనుము. కర్మఫలాలను అనుభవించాలి అనుకునేవారు దురాశాపరులు. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. భక్తి యోగం ద్వారా జన్మ జన్మల నుంచి కలుగుచున్న కర్మము కర్మఫలము నుంచి ముక్తుడగును. కావున భక్తి యోగము కొరకు ప్రయత్నింపుము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణం జన్మబంధ వినిర్ముక్తాం పదం గచ్చంత్యనామయం. ఈ భక్తి యోగం ద్వారా ఋషులు భక్తులు కర్మఫలం నుంచి ముక్తులయ్యారు. దీనివలన జనన మరణముల నుంచి విముక్తులై దుఃఖరహితమైన స్థితిని పొందెదరు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతిసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. మోహము దట్టమైన అరణ్యము లాంటిది. ఈ బుద్ధి ఎప్పుడు ఆ అరణ్యమును దాటనో అప్పుడు విన్నదానిని వినవలసిన దానిని గురించి పట్టించుకోరు. శృతి విప్రతిపన్నాతే యదాస్తస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి సదా యోగమవాప్యసి. ఎప్పుడు మనస్సు వేదములతో ఆత్మానుభూతి చెందునో అప్పుడు నువ్వు కృష్ణ భక్తి భావం చేత చైతన్యమును పొందినవాడవు.
అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీం కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, కృష్ణ భక్తిరస భావాలయందు చైతన్యం కలిగిన లక్షణములేమిటి? అతడు ఏ విధముగా మాట్లాడును? అతను ఏ భాష మాట్లాడును? అతడెట్లు కూర్చును, ఎట్లు నడుచును అని అడిగెను. శ్రీ భగవానువాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వేన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టం స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనుషులు ఎప్పుడు తమ కల్పితములైన కోరికలను వదిలిపెట్టునో మరియు ఆత్మ ఎప్పుడు తృప్తి చెందునో అతనిని స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధాం స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖమునందు కలత చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు పొంగిపోనటువంటి వాడు, దురాశ, భయము, క్రోధము లేనివానిని ముని అందురు. ముని అనగా మనుషుల యొక్క కల్పితాలను బట్టి ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా అనేక విధాల మనసును మార్చుకునేవాడు. యం సర్వత్రా నభిస్నేహ తత్తస్పాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. మంచి చెడులను ప్రశంసించుట లేదా ద్వేషించుట గాని చేయక కృష్ణ భక్తిరస భావం చేత మంచి చెడులను ప్రభావితుడు కాకుండా స్థిరముగా ఉండును. యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానేవ సర్వశం ఇంద్రియానేంద్రియార్థేభ్యా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. తాబేలు తన అవయవములను తనలోకి ముడుచుకున్న రీతిగా ఇంద్రియ కోరికలను తను కోరిన రీతిగా నియంత్రించువాడు యోగి. కృష్ణ భక్తి ద్వారా యోగిగా మారుతున్నాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినం రసవర్జం రసోప్యశ్చ పరం దృష్ట్వా నివర్తతే. ఆధ్యాత్మిక స్థితిలో నిలవనిదే ఇంద్రియ భోగముల నుంచి మరలుట ఎవ్వరికీ సాధ్యము కాదు. ఇంద్రియ భోగముల నుంచి నిగ్రహించునను వాటి పట్ల రుచి కలిగియే ఉండును. కానీ భక్తి ద్వారా అతని కర్మలను అంతరింపజేసి స్థిరముగా ఉండగలడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితం ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసభం మనం. ఓ అర్జున, కృష్ణ భక్తి యందు సంపూర్ణముగా లగ్నము కానిదే ఇంద్రియములను మనస్సును అదుపు చేయుట కష్టము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరం వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠత. భక్తి అన్నది అత్యున్నత యోగం. ఎవరి మనసు యొక్క అదుపులో ఇంద్రియములు ఉండునో వాడు స్థిరముగా ఉండును. భక్తి లేనివాడు ఇంద్రియములు అదుపు చేయుట అసాధ్యము. జాయతే విషయాన్ పుంసం సద్గస్తేషు పజాయతే సద్గా సంజాయతే కామం కామత్ క్రోధో విజాయతే. ఇంద్రియములను గూర్చి ఆలోచించినప్పుడు విషయ వాంఛలు కలుగును. ఇంద్రియ వాంఛల వలన కామము, కామము వలన కోపము ఉద్భవించును. క్రోధాద్భవతి సన్మోహ సన్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో
బుద్ధినాశాత్మనశ్యతి. కోపము వలన మనిషికి అజ్ఞానము కలుగును, అజ్ఞానము వలన జ్ఞాపక శక్తి నశించును, ఈ అజ్ఞానము వలన మనిషి సంసారమున పడిపోవును. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరం ఆత్మవచ్చైర్విధేయాత్మ ప్రసాదామధిగచ్చతి. దురాశ ద్వేషం నుంచి విముక్తి పొందినవాడు మరియు సత్ప్రవర్తన ద్వారా ఇంద్రియమును అదుపు చేయగలిగిన వాడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యపజాయతే ప్రసన్నచేతసో హ్యేషు బుద్ధి పర్వపతిష్టతే. కృష్ణ భక్తి యందు సంతృప్తి చెందిన వానికి మానసిక తాపములు కలగవు. అట్టి సంతృప్తి మనసు కలిగిన వానికి బుద్ధి సుస్థిరముగా ఉండును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతా శాంతి ప్రశాంతస్య కుతః సుఖం. కృష్ణ భక్తి లేని వానికి సరైన ఆలోచన, స్థిరమైన ఆలోచన కలిగి ఉండడు. ఇది లేని వారికి శాంతి పొందలేడు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరిత ప్రజ్ఞ వాయుర్నవమి వాంబసి. బలమైన వాయువు నావను తోసివేయినట్లుగా ఒక్క ఇంద్రియము భోగం వైపు మరలినను మనిషి యొక్క బుద్ధి హరించి వేస్తుంది. కావున భక్తి ఎల్లప్పుడూ ఉండవలెను. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశం ఇంద్రియాణేంద్రియార్థేభ్యः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కావున ఓ అర్జున, ఎవరు ఇంద్రియముల యందు నిగ్రహించబడి ఉండునో అతనినే నిశ్చయముగా అతని బుద్ధి స్థిరమైనది, చిత్తప్రజ్ఞుడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునీం. కర్మ విషయ భావాలలో లగ్నమైన మనకి రాత్రి వంటిది. ఇంద్రియ నిగ్రహము లేనివాడు ఎప్పుడూ రాత్రి నిద్రలో ఉన్నట్లే. అంతర్ముఖుడు లేదా పగలు అనగా నిగ్రహము భక్తితత్వము. అపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాపం ప్రతిశంతి యద్వేద్ తద్విద్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామే. కోరికల ప్రవాహంలా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి. వాటికి లోను కానివాడు శాంతిని పొందుతాడు. కోరికలు తీర్చుకొనుటకు ప్రయత్నించువాడు శాంతిని పొందలేడు. విహాయ కామాన్యం సర్వాన్ పుమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకారః సశాంతమధిగచ్చతి. ఇంద్రియ భోగములను వదిలి స్వార్థం, అహంకారం వదిలినచో అతను నిజమైన శాంతిని పొందగలడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఓ అర్జున, ఇప్పటి వరకు చెప్పింది బ్రహ్మస్థితి గురించి. దీనిని పొందిన మనిషి ఎటువంటి బాధలు ఉండవు. దీని వలన మరణ సమయమందు దేవుని యొక్క రాజ్యమునకు ప్రవేశింపగలుగును. ఇంతటితో 2వ అధ్యాయము భక్తి సారము సమాప్తము. భగవద్గీత యథాతథం. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడుకు తన కష్టాలను తొలగించుటకు ఉపదేశించబడినది. మానవులకు దీనివలన అజ్ఞానం నుంచి తొలగించబడి జ్ఞానాన్ని పొందుతారు.
మొదట ఈ భగవద్గీతను కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మహావిష్ణు సూర్య భగవానునికి ఉపదేశించాడు. ఇది తరువాత కాలంలో గురు శిష్య పరంపరల్లో శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడు నారదులకు, నారదుల వారు వ్యాస మహర్షికి, అలా గురు శిష్య పరంపరలో 19వ శతాబ్దంలో భక్త వేదాంత ప్రభుపాదుల వారు వీరి ద్వారా మనకు లభిస్తూ ఉంది. ఇది వ్యాస మహర్షి సంస్కృతంలో రాశారు. ఇప్పుడు భగవద్గీతలోని శ్లోకాలను ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళదాం. పాండవులు ధర్మాత్ములు కావున వీరు కూడిన ప్రదేశాన్ని ధర్మక్షేత్రం అన్నారు. కురుక్షేత్రం అనే ప్రదేశంన యుద్ధం జరుగుతూ ఉంది. ధృతరాష్ట్రుడు తన రాజభవనంలో ఉన్నాడు. రణరంగంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. సంజయుడు అతని కొలువులో పనిచేస్తున్నాడు. సంజయుడు వ్యాసమహర్షి శిష్యుడు కావున యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో చూడగల సమర్థుడు. అందువల్ల ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి అడిగాడు, యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో చెప్పమని. మా కుమారులు మరియు పాండవులు అక్కడికి వచ్చి ఉన్నారు యుద్ధభూమికి, అక్కడ ఏమి జరుగుతుందో చెప్పమన్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుచ్చవః మామకాం పాండవాచైవ కిమకూర్వత సంజయ. పై విధంగా ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు ఇలా బదిలిచ్చాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవుల యొక్క వ్యూహమును చూచిన దుర్యోధనుడు సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యునితో మాట్లాడడానికి అతని దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాడు. సంజయ ఉవాచ దుష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు, అతని కుమారుడు దృష్టద్యుమ్నుడు. ఇతను కూడా ద్రోణాచార్యుని శిష్యుడే. ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చిన దుర్యోధనుడు, ఓ ఆచార్యదేవ, దృష్టద్యుమ్నుడితో కూడిన పాండవ సైన్యాన్ని, పాండవుల యొక్క వ్యూహాన్ని చూడుము అంటున్నాడు. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యమహితించముం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళిన దుర్యోధనుడు, ఓ గురుదేవ, ఈ పాండవ సైన్యంలో భీమార్జునులకు సమానమైన వారు చాలామంది ఉన్నారు. వారిలో కొందరు యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుని వంటి వారు ఉన్నారు అని గుర్తు చేశాను. దృష్టకేతు చకితానాం కాశీరాజస్య వీర్యవాన్ పురజిత్ కుంతి భోజస్య శైబ్యస్య నరపుంగవః. ఆ పాండవ సైన్యంలో ఇంకా ఎంతోమంది యోధులు ఉన్నారు. వారిలో దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యులు ఉన్నారు. యుధామన్యస్య విక్రాంత ఉత్తమౌర్జా చ వీర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదేయా చ సర్వ ఏవ మహారథః. పాండవ పక్షాన
పరాక్రమవంతులైన యుయుధానుడు, ఎంతో శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారుడు వీరు ఆ సైన్యంలో ఉన్నారు అని చెప్పెను. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన కౌరవ సైన్యంలో కూడా చాలామంది మహారథులు ఉన్నారు. మీకు తెలియట కొరకు వారిని గూర్చి మీకు వివరిస్తాను అని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో అన్నాడు. భవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య సమితింజయ అశ్వత్థామా వికర్ణస్య సౌమదత్తస్తదైవ చ. ఇంతసేపు పాండవ సైన్యాన్ని వివరించిన దుర్యోధనుడు ఇప్పుడు కౌరవ సైన్యం గురించి వివరిస్తున్నాడు ద్రోణాచార్యునికి. మన సైన్యంలో కూడా ఎప్పుడూ విజయాన్ని సాధించే భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు లాంటి వీరులు మన సైన్యంలో కూడా ఉన్నారు అని చెప్పాను. అన్యే చ బహవాన్ శూరా మదర్దే త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. ఆచార్యదేవ, మన కౌరవ శ్రేణులలో నా కోసం ప్రాణాలు దారబోయగల వీరులు ఉన్నారు. వారు అనేక రకాల ఆయుధాలు కలిగి యుద్ధ నైపుణ్యం కలిగి ఉన్నారు. అపరాప్తం తదాత్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమేతేషాం బలం భీమాభిరక్షితం. కౌరవసేన పాండవ సైన్యం కంటే చాలా ఎక్కువ. అపరిమితమైన సైన్యం భీష్ముని సారథ్యంలో ఉంది. కానీ పాండవులలోని భీముని సైన్యం మాత్రం పరిమితమై ఉంది అని ద్రోణాచార్యునకు దుర్యోధనుడు తెలిపెను. అయనేషు చ సర్వేషు యదా భావమవస్థితాం భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. దుర్యోధనునకు భీష్మునిపై చాలా నమ్మకం. సేనా వ్యూహ ద్వారం నందలి ఆయా ముఖ్య స్థానాల్లో నిలిచి ఉండి మీ పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణను కల్పించవలసిందిగా ద్రోణాచార్యుణ్ణి దుర్యోధనుడు అడిగాడు. తస్య సంజయనం హర్షం కురురుద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చం శంఖం దద్మౌ ప్రతాపవాన్. అపజయమంటూ ఎరిగినటువంటి భీష్ముని నమ్ముకొని దుర్యోధనుడు యుద్ధానికి దిగాడు. అటువంటి దుర్యోధనునికి ఆనందం కలిగించడం కోసం భీష్ముడు తన దగ్గర ఉన్న శంఖాన్ని సింహగర్జన వంటి శబ్దాన్ని కలుగునట్లుగా తన దగ్గర ఉన్న శంఖాన్ని పూరించాడు భీష్ముడు. తత శంఖస్య భేర్యస్య పనవానక గోముఖ సహసైవాభ్యహన్యంతో సశబ్దస్తు ములోభవాత్. తరువాత శంఖములు, వాయిద్యాలు, కొమ్ములు, ఇతర అనేక రకాలైనటువంటి వాయిద్యాలు ఒకేసారి మోగించబడ్డాయి. వీటి వల్ల యుద్ధభూమి వాతావరణం నెలకొనింది. తతస్వేతైర్హయైర్ముక్తే మహితిశ్చందనే స్థితౌ మాధవ పాండవా చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుం. తరువాత పాండవ సైన్యం నందు శ్రీకృష్ణార్జునులకు తెల్లని గుర్రములతో వారి యొక్క రథమున్నది. ఆ రథమునందు కూర్చున్నటువంటి వీరు వారి యొక్క శంఖములను ఊదారు. పాంచజన్యం హృషికేశో దేవదత్త ధనంజయ
పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు ఊదినటువంటి శంఖం పేరు పాంచజన్యము. అర్జునుడు ఊదినటువంటి శంఖం పేరు దేవదత్తము. భీముడు పౌండ్రము అను శంఖమును ఊదాడు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవస్య సుగేషామణిపుష్పకౌ కాశంచ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దుష్టద్యుమ్నో విరాటస్య సాత్యకించ పరాజితా ద్రుపదౌ ద్రౌపదేయా చ సర్వస్య పృథివీపతే సౌభద్రస్య మహాబాహు శంఖాన్ దద్మం పృథక్ పృథక్. ధృతరాష్ట్రునకు సంజయుడు చెబుతున్నాడు, ఓ రాజా, కుంతీపుత్రులైనటువంటి ధర్మరాజు అనంత విజయము అను శంఖమును పూరించారు. నకులుడు సుగేషమను శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అను శంఖమును పూరించారు. గొప్ప విలుకాడైనటువంటి కాశీరాజు యోధుడైన శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారుడు, గొప్ప బాహువులు కలిగినటువంటి అభిమన్యుడు, వీరులందరూ తమ తమ శంఖములను ఊదారు అని చెప్పాడు. సఘేషోర్ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయాత్ సభస్య పృథివీం చైవ తుములోభ్యానునాదయన్. భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేలాగా ఆ శంఖధ్వానాలు ఇతర వాయిద్యాల వల్ల దుర్యోధనునకు హృదయము బద్దలైనట్లుగా అనిపించినది. అద వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్న పాండవా హృషీకేశం తదా వ్యాప్త మిదమాహ మహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, హనుమంతుని జెండాను కలిగినటువంటి అర్జునుడు ధనుస్సును చేపట్టి బాణములను విరుచుటకు సిద్ధపడెను. వ్యూహముగా ఎదురుగా ఉన్నటువంటి కౌరవులను చూచి కృష్ణునితో ఇలా అన్నాడు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యా మస్మిన్ రణసముద్యమే. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో అన్నాడు, ఓ ఆచార్య, 2 సేనల మధ్యలో నా రథాన్ని నిలుపుము. దీనివలన ఈ యుద్ధమునికి ఎవరెవరు వచ్చారు, నేను ఎవరెవరితో తలపడవలసి ఉంటుందో చూచెదను అనెను. ఏత్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవం. దుర్బుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రునకు ఇష్టమైన ఈ యుద్ధమును చేయుటకు వచ్చినటువంటి వారిని నేను చూచెదను అని చెప్పి కృష్ణునితో అర్జునుడు చెప్పాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయుత్వా రథోత్తమం. సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. అర్జునుడు అలా చెప్పగా శ్రీకృష్ణ భగవానుడు తన రథమును 2 సేనల మధ్యలో నిలిపెను. భీష్మద్రోణా ప్రముఖతాం సర్వేషాం చ మహీక్షితం ఉవాచ పార్థ పశ్యైతాన్
సమవేతాన్ కురునితి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర రాజుల ముందర శ్రీకృష్ణుడు అర్జునునకు, ఓ పార్థ, ఇచ్చటకు వచ్చినటువంటి కౌరవులను చూడుము అని చెప్పెను. తత్ర పశ్యాసితాన్ పార్థ పితృనాద పితామహాన్ ఆచార్యానుతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తదా స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి. ఆ విధముగా రథము ఇద్దరి సైన్యముల మధ్యలో వెళ్ళగా అర్జునుడు తన యొక్క తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను చూచెను. తాన్ సమీక్షేష కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణు విషీదంతి దయబ్రవీత్. బంధువులను, స్నేహితులను చూచినటువంటి అర్జునుడు దయార్ధ హృదయుడై శ్రీకృష్ణునితో ఇలా పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుచ్చం సమువస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరుషుస్వతి. అర్జునుడు కృష్ణునితో పలికెను, ఓ కృష్ణ, యుద్ధము చేయుటికై వచ్చినటువంటి నా మిత్రులు, బంధువులను చూసినంతనే నా శరీరములో అవయవములు కంపించుచున్నవి, నోరు ఎండిపోతున్నది అని చెప్పెను. వేపదృశ్యా శరీరే మే రోమహర్షస్య జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవాస్ పరిదహ్యతే. అర్జునుడు కృష్ణునితో, నా దేహమంతయు కంపించుచున్నది, గాంధీవంబు చేతి నుంచి జారుచున్నది, నా చర్మము మంటలాగా మండుచున్నది అని చెప్పాను. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనా నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా. ఓ కృష్ణ, ఏమాత్రము నేను నిలబడలేకపోతున్నాను, నన్ను నేను మర్చిపోతున్నాను, నా మనస్సు చెలించుచున్నది, అపశకునములు మాత్రమే నాకు గోచరించుచున్నవి అని చెప్పాను. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ కృష్ణ, యుద్ధభూమి నందు నా స్నేహితులను, బంధువులను చంపుట ద్వారా నేను ఏ విధంగా మేలు పొందేదనో నాకు తెలియకున్నది. అట్లాగే యుద్ధమునందు విజయము గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను కోరుకొనడం లేదు అనెను. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యం పితరం పుత్రా సదైవ చ పితామహః. మాతులాం స్వసురాం పౌత్రాం శాలాం సంబంధినస్థితా ఏతాన్న హంతిమిచ్ఛామి జ్ఞాతోపి మధుసూదనా.
अपि त्रैलोक्यराज्यस्य हेतों किं नु महीकृते निहत्य दार्तराष्ट्राणां का प्रीतिं శార్జనార్దన. ఓ కృష్ణ, మేము ఎవరి కోసం ఈ రాజ్యమును సుఖమును కోరుకొని యుద్ధానికి తలపడుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున ఉన్నారు. మా బంధువులు మిత్రులు ఈ యుద్ధరంగమున ఉన్నారు. వారు నన్ను చంపగోరినను నేనెందుకు వారిని చంపవలను? ఈ భూలోకమే కాదు, ముల్లోకాల యొక్క ఆధిపత్యం ఇస్తానన్నను మేము యుద్ధం చేయుటకు సిద్ధముగా లేము. ధృతరాష్ట్రుని కుమారులను చంపుట వలన మాకు కలుగు ప్రయోజనములు ఏమిటి అనెను. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వా తానా తతాయినాం తస్మాన్నార్హా వయం హంతు దార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినం శ్యామమాధవ. దుర్మార్గులను చంపుట వలన మాకు పాపమే వస్తుంది. ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను బంధువులను చంపుట వలన మాకు మంచిది కాదు. ఓ కృష్ణ, మా వారిని చంపుట వలన మాకు కలుగు లాభమేంటి? మేము ఏ విధంగా సుఖాలను పొందగలము అనెను. యద్యప్యేతేన పశ్యంతి లోభోపాహత చేతసం కురుక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నజ్ఞేయమస్మాభిన్ పాపాదస్మాన్నివస్థితుం కులక్షయ కృతం దోషం తపశ్యబ్ది జనార్దన. ఓ కృష్ణ, వీరందరూ లోభము వలన కులనాశనము కానీ మిత్రులతో యుద్ధము చేయుట కానీ దోషము లేదనుకుంటున్నారు. కానీ వంశనాశనము తప్పని తెలిసి మేము ఎందుకు యుద్ధం చేయవలెను? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణ మధర్మో విభవత్యత. కులము నశించుట వలన శాశ్వతములైనటువంటి వంశాచారములు నశించిపోతాయి. అందువలన వంశంలో మిగిలిన వారందరూ అధర్మాన్ని పాటిస్తారు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులశ్రియా శ్రీషు దుష్టాసు వార్ష్యేయ జాయతే వర్ణ సంకరా. ఓ కృష్ణ, అధర్మము ఎక్కువైనప్పుడు స్త్రీలు చెడిపోతారు, కలుషితమవుతారు. అలా స్త్రీలు చెడిపోయినప్పుడు వర్ణసంకరం జరుగుతుంది. వారికి పుట్టే సంతానం అవాంఛనీయ సంతానం అవుతారు. సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో నేషాం క్లుప్తపిండోదకక్రియాం. దుష్ట సంతానం వలన కుటుంబమునకు ఆచారములు నష్టము కలుగును. ఆ విధంగా నష్టము కలిగించిన వారికి నరకము సంప్రాప్తించును. అలా వర్ణసంకరము ద్వారా పిండ ప్రధానములు ఆపివేయబడతాయి. దీనివలన వారి పితరులకు ఆత్మశాంతి కలగదు. దోషైరేతాం కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్తాజ్యన్నే జాతి ధర్మ కులధర్మస్య శాశ్వతః. యుద్ధము జరిగితే స్త్రీలు చెడిపోతారు, వర్ణసంకరము జరుగుతుంది. అటువంటి దుష్ట సంతానము వలన వారు చేసేటి పాపకర్మల వలన కులధర్మము జాతి ధర్మము నాశనమవుతుంది. ఉచ్చన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన
నరకే నియతం వాసో భవతీత్యానుశుశ్రుమా. ఓ కృష్ణ, కులధర్మము నాశనము చేయవారు శాశ్వతముగా నరకమునకు పోయుదురని గురు శిష్య పరంపర ద్వారా నేను విని ఉంటిని. అహో బలమహాత్పాతం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యశుకలోభేన హంతుం స్వజనముద్యతాం. ఓహో, ఏమి విచిత్రము! రాజ్య సుఖములను పొందుటకు మా యొక్క బంధుమిత్రులను చంపుటకు మేము సిద్ధపడి ఉంటిమి. ఎంత విచిత్రము! యది మామ ప్రతీకార మశాస్రం శస్త్రపానయం దార్తరాష్ట్రారణేహన్యు సన్మోక్షమ తరం భవేత్. నిరాయుధుడును ప్రతీకార వాంఛ లేనటువంటి నన్ను కౌరవులు ఈ రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునం సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసం. సంజయుడు ఇలా అన్నాడు. పై విధంగా పలికిన అర్జునుడు దుఃఖంతో కలిగిన మనస్సుతో రథం నందే కూర్చుండిపోయాడు. ఇప్పటి వరకు మనము భగవద్గీత యందలి 1వ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే అధ్యాయము చూశాము.